నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. మీకు మోవా శ్రీనివాస్ యొక్క యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో మన భారతీయ కల్చర్లో ఒక సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భారతదేశంలో ఎక్కువ మంది వెజిటేరియన్స్ అని చెప్తూ ఉంటాము. సో ప్రపంచంలో ఇది ఎక్కడ ఒక రకంగా లేనిది, మనమే అందరికీ ఈ అలవాటు చేసాం. మాంసం తినము, దాంట్లో మళ్ళీ కొన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి. మాంసం తినము కానీ యానిమల్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాలు లాంటివి నేను తాగుతాను. సో ఇది పూర్తి వెజిటేరియన్ కాదు. దానిలో వేగాన్స్ అంటే అసలు జంతువుల నుంచి వచ్చి ఈ పాలు ఇట్లాంటివి కూడా వారు తీసుకొద్దాన్ని వేగాన్స్ అంటారు. అది అఫ్ కోర్స్ దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. జైన్ డైట్ అని, అంటే భూమిలో పండేవి తినరు వాళ్ళు, జైన్స్. వీటిల్లో ఒక ఏంటంటారంటే ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఏమిటి, ఏది బలమైనది, ఏది ఆరోగ్యాన్ని ఇచ్చేది అని చెప్పేసి. సో చాలామంది వెజిటేరియన్ డైట్ మీద చేసేటటువంటి ఒక అభాండం ఏంటంటే, వెజిటేరియన్ డైట్లో శరీరానికి అవసరమైనటువంటి మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ అనేవి అందడం లేదు. సో ప్రోటీన్ లేకపోవటం వల్ల వెజిటేరియన్ తినేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ కూడా వాళ్ళు బలహీనులుగా ఉంటారు. సో వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో వాడటంలో, ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి బలము మనకి వెజిటేరియన్ తిండి ద్వారా మనకి లభించదు అనేటటువంటిది ఒక ప్రజల మనస్సుల్లో పాతుకుపోయినటువంటి ఒక నమ్మకం. సో ఇప్పుడు ఈ రోజుల్లో అంతా చాలా ఈ ఎంటర్టైన్మెంటు, ఎడ్యుకేషను ఇదంతా కూడా చాలా వరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది. ఈ మధ్యన కాంట్రవర్షియల్ అయినటువంటి రణ్వీర్ అలహాబాదియా చేస్తున్నటువంటి బీర్ బైసెప్స్ అనేటటువంటి ఒక పాడ్కాస్ట్ కావచ్చు, చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. దాంట్లో అఫ్కోర్స్ ఆయన కాంట్రవర్షియల్ వేరే దాని గురించి అనుకోండి. దాంట్లో రాజ్ షమాని అనేటటువంటి ఒక లేడీ సో ఈ ప్రోటీన్ పౌడర్స్ గురించి మాట్లాడుతూ ఆవిడ ఇంగ్లీష్లో కొన్ని సైంటిఫిక్ పదాలని ప్రయోగించి ప్రోటీన్ పౌడర్స్ అనేటటువంటిది మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఏదో కాస్త జనాలకి అర్థం కానటువంటి సైన్స్ పదాలు మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఆ చదువు ఏదో వాళ్ళ సబ్జెక్టు గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడేస్తున్నటువంటి ఈ హాఫ్ నాలెడ్జ్, హాఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరూ. సో ప్రోటీన్ పౌడర్ తినడం శరీరానికి హానికరము. సో ప్రోటీన్ పౌడరే కాకుండా ప్రోటీన్స్ తినడం వల్ల, ప్రోటీన్సే కదా ప్రోటీన్ పౌడర్ అంటే, ప్రోటీన్ పౌడర్ ఇచ్చేది ప్రోటీన్సే కాబట్టి ఎంటార్ అనేటటువంటిది కణంలో పెరిగిపోతుంది, దానిలో క్యాన్సర్లు పెరిగిపోతాయి. సో ఈ ప్రోటీన్ తినడం వల్ల, ప్రోటీన్స్ పౌడర్ తాగడం వల్ల కండలు పెంచడానికి ఇవి దోహదపడతాయి అనుకోవటం ఒక అపోహ మాత్రమే అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు బేసికలీ. సో దీని గురించి మనం డిస్కస్ చేసే బదులు ఇదే అంశం గురించి, డైట్ గురించి విపరీతమైన రీసెర్చ్ చేసి, ఏజ్ రివర్సల్ గురించి ఎక్కువగా రియల్ రీసెర్చ్ చేస్తూ, తను చేసిన రీసెర్చ్ ప్రపంచానికి పంచుతున్నటువంటి బ్రయన్ జాన్సన్ గారే చాలా మనం వీడియోలు చేసాం. బ్రయన్ BRIAN జాన్సన్, ఆయన చూస్తే మేము ఆశ్చర్యపోతాం. ఆయన వయసు 47-48 ఏళ్ళు ఉంటాయి, 35-33 ఏళ్ళలాగా ఉంటాడు. సో అంత ఆరోగ్యంగా ఉంటాడు ఆయన. సో ఆయన ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. 30 మంది డాక్టర్లని తన మీద రీసెర్చ్ చేయడానికి పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళకి వేరే పని లేదు, ఈయన మీద రీసెర్చ్ చేయడమే వాళ్ళ ఉద్యోగం కింద పెట్టుకుని వాళ్ళందరితో రీసెర్చ్ చేస్తూ తను ఆరోగ్యంగా ఇంకా ఎలా అవ్వాలి, ఏజ్ ఎలా రివర్స్ చేయాలి, శరీరం నాది ఎక్కువ కాలం ఉండడానికి, నేను ఆరోగ్యంగా ఉండడానికి, ఫంక్షన్గా ఉండడం ఎట్లా అనేటటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు బ్రయన్ జాన్సన్. రీసెంట్గా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. దాంట్లో ఏం పెట్టారంటే, ప్రోటీన్ తినడం మంచిది, అవసరము. రైస్ లాంటి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఈ ప్రోటీన్స్లో, అంటే మాంసకృత్తులను తెలుగులో అంటాం కదా, మాంసం నుంచి ఎంత హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుందో అంతే క్వాలిటీ ప్రోటీన్ మీకు వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉన్నది అని చెప్పవచ్చు. ఆయన రీసెర్చ్ చెప్తారు. ఆయన సంవత్సరానికి $20 లక్షల ఆయన తన హెల్త్ మీద ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసేటటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ అది. సో ఆయన చెప్పింది ఇది. సో వెజిటేరియన్ తినే తిండిలో ఏమైతే హై క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చేవేంటి, పెసలు, శనగలు, చిక్కుడు గింజలు, రాజ్మా, ఇట్లాంటివన్నిట్లో కూడా ఆయన చెప్పిన దాంట్లో పెసలు, శనగలు, చిక్కుడు గింజలు ఇవన్నీ హై క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చేటటువంటి తిండి పదార్థాలు అని చెప్పుకొచ్చారు ఆయన. వీటిల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఇనుము ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, శరీరానికి హానికరమైనటువంటి కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి,
ప్లస్ ఇవన్నీ కూడా చీప్, మాంసం కంటే కూడా ఈజీగా అందరూ కొనుక్కునేటటువంటి ఇవి. ఇంతే కాకుండా నట్స్ అంటాం, అంటే గింజలు అన్నమాట, నూనె గింజలు లాంటివి. అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగలను ఆంధ్రాలో అంటాం, ఇక్కడ పల్లీలు అంటారు. సో ఈ రెండు, అలాగే ఆల్మండ్స్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ కూడా హైలీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే కాకుండా మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇస్తాయి. ఇది ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ద్వారా మనకి బ్రైన్ జాన్సన్ గారు చెప్పినటువంటి రీసెర్చ్లో మనకు తెలుస్తుంది. సో దిస్ పుట్స్ ఎండ్ టు ద డిబేట్. మనం వెజిటేరియన్ తిండిలో మనకు కావాల్సినటువంటి పోషకాహారాలు ఉన్నాయా లేవా అనడంలో ఇప్పటికీ మనకి ఎలాంటి సందేహము లేదు. మన ఇండియాలో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఇట్లా వీళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళే, నాన్ వెజ్ తినకూడదని చెప్పట్లా. వెజిటేరియన్ ఫుడ్ తింటూ కూడా హై క్వాలిటీ ప్రోటీన్ ఉన్నటువంటిది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేటటువంటిది. వెజిటేరియన్ ఫుడ్లో ఓన్లీ ప్రాబ్లం వాళ్ళు తినేటటువంటి రైస్ మాత్రమే. రైస్ తగ్గించుకుంటే వెజిటేరియన్ ఫుడ్లో, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో అంతే హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అని ఈ రీసెర్చ్ మనకి చెప్తుందండి. నమస్కారం.